నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మెగా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ నేను ఫ్యాన్ చిన్న ఉన్నప్పటి నుంచి. బట్ ఈ మధ్య అల్లు అర్జున్ ఏదైతే మన అది అవార్డు నేషనల్ అవార్డు వచ్చిందో అప్పటి నుంచి అల్లు అర్జున్కి కొంచెం యాటిట్యూడ్ చాలా లెవెల్గా పెరిగిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు గంగోత్రికి ఇప్పటికీ తన బాడీ లాంగ్వేజ్లో ఎంత చేంజెస్ వచ్చిందంటే, ఎంత స్థాయికి పెరిగినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మర్చిపోవద్దు, ఎప్పటికీ మర్చిపోవద్దు. అది సొంత మన కుటుంబ సభ్యులనే మనము విమర్శించొద్దు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులకెళ్ళి ఎవరైనా వెళ్తున్నప్పుడు వాళ్ళని మనం సపోర్ట్ చేయకున్నా పర్లేదు, కానీ వాళ్ళకి ఎగ్నెస్ట్గా వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి నాకు మంచిగా అనిపించలేదు. నేను అల్లు అర్జున్ ఫ్యానే, కానీ ఆయన వైసీపీకి పోయి ప్రచారం చేయడము, పవన్ కళ్యాణ్కి ఎగ్నెస్ట్గా పోవడం, సరే ఫ్రెండ్గా సపోర్ట్ చేసిండు, సరే అది అన్ఫార్చునేట్గా వాళ్ళ వైఫ్కి రిలేషన్, వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి రిలేషన్ కాబట్టి ఆ విధంగా పోయిండు అనుకుందాం, అయిపోయింది. మొన్న రీసెంట్లీగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన వచ్చి నాకు నచ్చితే నేను వెళ్తా, నన్ను ఎవ్వరు పిలిస్తే నేను వెళ్తా, నాకు రావాలనిపిస్తే నేను వస్తా, ఐ లవ్ యూ 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 ఆర్మీ. ఎవరు ఆర్మీ ఫ్యాన్స్ అంటే ఈయన హీరో కాకముందే ఫ్యాన్స్ ఉన్నారంట ఆర్మీలు, మరి ఏడున్నారో నాకు తెలియదు. కానీ నేనైతే ఆయన హీరోగా అయినాక ఫ్యాన్ అయ్యా. అది ఎప్పటి నుంచి? ఆర్య నుంచి. గంగోత్రి వచ్చినప్పుడు అరే ఇంద్రబాయ్ హీరో ఎట్లున్నాడని అనుకున్నాం ఫస్ట్. తర్వాత ఆయన చేంజ్ ఆఫ్ అయ్యిండు ఆర్య నుంచి. అప్పటి నుంచి నేను ఫిదా అయిపోయాను ఆయన డ్యాన్స్కి, ఆయన యాక్టింగ్కి. హీరో పరంగానైతే నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్. కానీ ఈ మధ్య ఆయన సొంత ఫ్యామిలీ కుటుంబ సభ్యులకే ఎగనెస్ట్గా మాట్లాడుతుంది చూడు, అదైతే నాకు అస్సలు నచ్చలేదు భయ్య. ఫ్రాంక్గా చెప్తున్నా, ఒక ఫ్యాన్గానే చెప్తున్నా. ఎందుకంటే నాకు ఆయన అట్లా మాట్లాడడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి డబల్ మీనింగ్గా మాట్లాడడము, కావాలని కాంట్రవర్సీ చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులని ఆయననే కించపరచని మాట్లాడి నాకు అది నచ్చలేదు. మిగతా పర్సన్ నాకు చాలా ఇష్టమైన, కానీ ఈ విధంగా చేయొద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తో ఇండస్ట్రీకి ఉదే చెప్తుంది. ఆయనతోని పుష్ప గురించి ఇండైరెక్ట్గా మాట్లాడారు, అడవిని కాపాడేవారు హీరో అయితే, చెట్టు నరికేవారు హీరో. ఆయన నేచర్ గురించి మాట్లాడిండు, నేచర్ గురించి. అది ఎవరైనా చెప్తారు, ఒక్క సామాన్యుని కూడా చెప్తారు, చెట్టుని కాపాడండి, నేచర్ని కాపాడితే నేచర్ని మనం కాపాడుతుంది. ఆయన అది చెప్పిండు. ఎందుకంటే ఆయన ఇప్పుడు హీరో కాదు, ఒక డిప్టీ సీఎం, ఒక రాష్ట్రానికి ఒక డిప్టీ సీఎం అయినా, ముఖ్యమంత్రి అయినా. ఆయన చెప్పడం ఆయన బాధ్యత, చెట్లను కాపాడను, నేచర్ని కాపాడడము, పబ్లిక్ ఆయన చెప్పడం అది మెసేజ్. కానీ ఇటువంటి సినిమాలు తీయడం వల్ల ఏమైపోతుందంటే, ఆయన సినిమాని ఎప్పుడు ఆయన కించపరచలేడు. అలా ఫ్యామిలీని కానీ పుష్పని కానీ, పుష్ప ఒక్కదానిలో చెట్లను నరికినరా, ఇంకా వేరే సినిమాలు లేవా? వాళ్ళు తీసుకున్నారు అట్లా. కానీ ఆయన ఎక్కడ కూడా అతనికి కావాలని అతనికే పాయింట్అవుట్ చేసినే మాట్లాడలేడు. ఆయన నేచర్ గురించి మాట్లాడిండు. సరే ఆయన మాట్లాడిండు అనుకుందాం, ఆయన మాట్లాడిన చాలా చిన్న విషయం, అది చాలా చిన్నది. ఆయన ఒక్క మాట చెప్పిందంటే వేరేగానే ఉంటుంది, కానీ ఆయన చెయ్యడు. ఎందుకంటే ఆయన ప్రవర్తన కాదు అది. ఎందుకు అల్లు అర్జున్ అంత స్టేజ్ మీద అట్లా మాట్లాడడం వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్కి? నాకు ఆర్మీ ఉంది, నాకు ఆర్మీ, నా ఆర్మీ నాకు ఉందన్న. ఆ ఆర్మీ మొత్తం ఎవరన్నా మేమే అన్న, ఆర్మీ మేమే, మెగా ఫ్యాన్స్ అంటే మేమే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే లేరాడా, మొత్తం మెగా ఫ్యామిలీ కుటుంబంకే ఒక ఫ్యాన్స్ ఉన్నారాడా. ఈయన ఏంటంటే డివైడ్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు, పుష్ప హీరో అయిపోయాడు, ఇండియన్ వైడ్గా అవార్డు వచ్చింది, నా ఫ్యాన్స్ నేను అలాగే చేసుకుంటాను మాట్లాడుతున్నా, అది కరెక్ట్ కాదు. అది మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు అప్పటి నుంచే, కానీ ఈయన మాట్లాడడం అనేది చాలా తప్పు. అది ఎవరు టాలెంట్ రాలేదన్న, వెనకాల ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, ఇక్కడ రామ్ చరణ్కి చిరంజీవి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, అక్కడ జూనియర్ ఎన్టీఆర్కి ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, వాళ్ళ టాలెంట్గా ఎదిగినరాలు. ఎప్పుడు కానీ వాళ్ళు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని కూడా డిసిప్లైన్గా మెయింటైన్ చేసిరు ఇప్పటి వరకు, ఎప్పుడు కూడా రాంగ్గా మాట్లాడలేదు. మీరు ఎన్ని ఇంటర్వ్యూలో చూడండి, వాళ్ళని ఎవరైనా విమర్శిస్తేనే వాళ్ళు మాట్లాడిన తప్ప వేరే వాళ్ళని ఎప్పుడు విమర్శించలేదు వాళ్ళు. సో కింద స్థాయి ఫ్యాన్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? కింద వాళ్ళు పైన వాళ్ళు బాగానే ఉంటారు, కింద వాళ్ళు కొట్టుకున్నారన్నారు, అది కరెక్ట్ కాదు. వీళ్ళు బాగానే ఉంటారు, లోపల కుటుంబ సభ్యులందరూ బాగానే ఉంటారు, వాళ్ళు పార్టీ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏదైతే వార్ జరుగుతుందో అది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఈడ ఎవరు న్యాయంగా ఉన్నారో, ఎవరు ధర్మాన్ని ఉన్నారో అది మాట్లాడాలి. నేను అదే మాట్లాడుతున్నాను. నాకు అల్లు అర్జున్ అంటే వ్యతిరేకం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని కాదు, నాకు ఇద్దరు కూడా ఇష్టమే. కానీ పర్సనల్గా నాకు హీరోగా అంటే చాలా ఇష్టం. ఈ పర్సనల్గా ఏదైతే ఈ రూమర్స్ చేస్తున్నారు చూడు, అది నాకు బాగా నచ్చలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పక్కన పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? నా గొప్పతనం, నా స్టైల్, నా పవర్తో నేను వచ్చా ముందుకి, అది
తప్పు లేదు. ఎవరి బ్యాక్గ్రౌండ్ నాకు లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. తప్పు లేదు, ఆయన కష్టంగా ఎదిగిండు, అది నేను కంపల్సరీ చెప్తా. అల్లు అర్జున్ కష్టంగా ఎదిగిండు, చాలా హార్డ్ వర్కరు, చాలా మంచి డాన్సర్, మంచి హీరోనే కాదన్నాడు. పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారిని రూమర్ చేస్తున్నారు చూడండి, అది కరెక్ట్ కాదంట. నేను అది ఒక్కటి చెప్తున్నా. నేను పవన్ కళ్యాణ్కి నేను చెప్తున్నా కదా, హీరోగానైతే చాలా మంచి హీరో అయినా అల్లు అర్జున్, అన్ని విధాలుగా చాలా మంచి హీరో అయినా. కానీ పర్సనల్గా తీసుకొని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఫైనల్గా ఈ ఫ్యాన్స్కి ఏం చెప్తారు మరి? ఇట్లా వీళ్ళు బాగానే ఉంటారు ఫ్యాన్స్, ఎవరు కొట్టుకొని చేసి ఇవన్నీ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనం కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు బాగానే ఉంటారు, మనం ఎవరు సపోర్ట్ చేయాలో అది చేస్తే చాలు. సో బన్నీ గారి గురించి ఒక్క మాటలు ఏం చెప్తారు? ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు సభలలో మీటింగ్లలో. ఆయన హీరో విధంగానైతే చాలా ఇష్టం అన్న నాకు, కానీ పర్సనల్గా ఇట్లా మాట్లాడడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.